పటేల్ నగర్, భ్రమరాంబిక నగర్, విష్ణుపురి కాలనీ, రాజీవ్ గాంధీ నగర్, బాల సరస్వతి నగర్లో గుంతలు ఏర్పాటు పూర్తయింది. సర్కిల్ పరిధిలో సుమారు 1.8 లక్షల గృహ సముదాయాలకు 4,200 ఇంకుడు గుంతలు మాత్రమే ఉన్నాయంట. చూసుకో, 1.8 లక్షల గృహ సముదాయాలు ఉంటే 4,200 ఇంకుడు గుంతలు అంట. మరి ఏం చేస్తున్నట్టు నాయకులు, అధికారులు? ఏది అది గుడ్డి గాడి పనులు తోముతారా అని అడుగుతున్నా నేను. ఎందుకంటే సో అనుమతులకు వస్తే వాడు ఎట్లా కట్టకుండా మీకు సంబంధం లేదు. జిహెచ్ఎంసీ కానీ టౌన్ ప్లానింగ్ కానీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్కి అయితే విచ్చలవిడిగా పర్మిషన్ ఇస్తారు. సో ఆ పర్మిషన్లు ఇచ్చి మీరు పాపాన్ని ఎట్లాగో మూట కట్టుకుంటారు, ఆ పాపం సొమ్ము తినుకుంటా. కానీ దాంతోపాటు ఒక పుణ్యం చేద్దామని చెప్పి ఖచ్చితంగా ఇంకుడు గుంత ఏదైతే నిర్మాణాలు కొత్తవి జరుగుతున్నాయో అక్కడ ఇంకుడు గుంత ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పి మీరు ఎందుకు పెట్టుకోలేదు? ఆ సోయి మీకు ఎందుకు వస్తలేదని అడుగుతున్నా. చూడండి, 1.8 లక్షల గృహ సముదాయాలు ఉంటే 4,200 ఇంకుడు గుంతలే ఉంటాయా? పోనీ అలా స్లమ్ ఏరియాలు అవి ఒక 30 ఏళ్ళు తీసేద్దాం, పోనీ 40% తీద్దాం. 60% అయితే అంత కాలనీలలో కట్టుకునే ఇళ్ళే ఉంటాయి కదా, వాళ్ళకి మంచి ప్లేస్ కూడా ఉంటుంది కదా, ఖచ్చితంగా ఇంకుడు గుంత కూడా కావాలి కదా. మరి ఎందుకు అధికారులు ఎందుకు దాన్ని ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నట్టు? మీ గుండెల పైన చేసుకొని ఆలోచించండి ఒకటి.